ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు నాలుగో రోజు అయినటువంటి మనకు తరుణంలో ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని మున్సిపాలిటీలలో 5K మ్యారథాన్ రన్స్ అనేది మనము ప్రారంభించుకుంటున్నాము. ఈరోజు నల్గొండ పట్టణంలో గౌరవ మేయర్ గారు అండ్ అట్లాగే అధికారులు అనధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుత్వం యొక్క పథకాలు ప్రజల్లోకి చేరవేసే విధంగా, అట్లాగే మార్నింగ్లో మనం అందరం కూడా ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ తోటి సతమతం అవుతున్నాము. సో ఆ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని పాల్గొనడానికి, అట్లాగే మన ఫిట్నెస్ లెవెల్స్ మెరుగుపరచుకోవడానికి ఈ యొక్క 5K రన్ మ్యారథాన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా తన దైనందిన జీవితంలో ఫిట్నెస్ని మెరుగుపరచుకోవాలి. తన యొక్క శక్తి మేరకు ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. సో దాని ద్వారా తన యొక్క హెల్త్ని బాగా కాపాడుకున్నట్టయితే ఈ కాలంలో హెల్త్కు మించి ఇంకా వేరే ఎటువంటిది కూడా ఆస్తి కూడా మనకు అవసరం లేదు. హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి అందరూ కూడా ఫిట్నెస్ లెవెల్పై వాళ్ళ ఫిట్నెస్ పై మెరుగుపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ 5K రన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో 5K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి క్లాక్ టవర్ దగ్గరకు ఉంటుంది. ప్రభుత్వం అనౌన్స్ చేసిన గ్యారంటీ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఆల్రెడీ మొన్న కలెక్టర్ ఆఫీస్లో అందరు మినిస్టర్లు గారు ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేయడం జరిగింది మీటింగు. దీనిలో భాగంగా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము 5K రన్ని. అందరూ కూడా మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఇంట్లోనే పరిమితం కాకుండా వాకింగ్కి వస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అందరూ కలవడం వల్ల కూడా ఫ్రెండ్స్తోని కొంచెం ఆట విడుపుగా కూడా ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, మెయిన్ తడి చెత్త పొడి చెత్తను కూడా వేరు చేసి ఇవ్వడం వల్ల మనకు కూడా అక్కడ డంపింగ్ దగ్గర కూడా చాలా వీలుగా ఉంటుంది. అందరూ కూడా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.